హలో అందరికీ, వెల్కమ్ టు మౌనికతో ముచ్చట్లు. ఆల్రెడీ తమిళ చూసారు కదా, అంజలకొల్ల ఫంక్షన్కి అయితే పోతున్నాము, సారీ ఫంక్షన్కి. సో నేను నా కొడుకు అయితే పోతున్నాను, లేట్ అయింది. ఇప్పుడు పోతున్నాం మేము. 12కి వచ్చినాం. నేనైతే పొద్దున 4 గంటలకి నాలుగింటికి లేచింది. 8:30కి అక్కడ వెళ్తున్నా అన్నది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి 11 అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది? 2 అయిపోయింది. ఈ టైంకి ఇంకా మేము కార్లోనే ఉన్నాం, ఇంకా లొకేషన్ కూడా పోలే. అక్కడికి అయిన తర్వాత బరుడే మళ్ళీ బాగుంటాడా ఏం చెప్తాడు ఇక. ఏమో ఉంటాం ఈరోజు ఉందా. ఓకే, అక్కడికి అయిన తర్వాత ఫంక్షన్ చూద్దాం ఎట్లా జరుగుతుందో, ఎవరు వచ్చిర్రో మీరు కూడా చూడండి. మౌనికతో ముచ్చట్లు. అక్క వచ్చినావా? మేము ఫంక్షన్కి వచ్చేసరికి అయితే అందరు చల్లబడ్డారు, వాళ్ళు ఎప్పుడో వచ్చిర్రు. మేము వచ్చేసరికి అయితే ఒకటైంది. ఇక అక్కడ నుంచి బావ అక్క సైగా ఎత్తురు, ఫస్ట్ అయితే తినరారి అని చెప్పి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే తినడానికి అని పోయినాము. అక్క వెజ్ ఎందుకు తింటుంది? ఓహో, ఏమంటుండు తిరుమల. ఇక తిని వచ్చేసరికి కూడా అంతే మంది లైన్ కట్టి ఉన్నారు ఫొటోస్ కోసం, గిఫ్ట్స్ చేయడానికి అని చెప్పి. తినే దగ్గర కూడా గింత లైన్ లేదు, కానీ ఇక్కడైతే ఇంత లైన్ ఉంది. మన హాస్టల్లో పిల్లలు అన్నం కోసం లైన్ కట్టినట్టయితే కట్టినాం మేమందరం. ఇక మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అక్కడనేమో సాంగ్స్ ప్లే చేస్తున్నారు. ఇక సృజన అంటుంది, అక్క కాళ్ళు అవసలే అవుతుందరో పోదాం అక్క, డ్యాన్స్ చేద్దామని చెప్పి అంటుంది. ఇక నా కొడుకుని రమ్మంటే ఇక ఆడ అస్సలు నా దగ్గర ఉండలేదు. ఆ తిరుమల దగ్గర, చందుబ్రో దగ్గరనే, వీళ్ళ దగ్గరనే ఉన్నాడు. ఆడోళ్ళకి ఎక్కడికైనా సారీస్ మీద, నగల మీదనే ఉంటుంది కదా కన్ను. సృజన చెప్తుంది, అక్క మన చిట్టి కంటే అంజలక్కదే మంచిగా ఉంది సారీ అని చెప్పి. ఇక వెయిట్ చేయంగా మేము ఫోటో దిగే టైం అయితే వచ్చింది. సో బావ అడుగుతున్నాడు పొట్టోడు ఏడి అని చెప్పి. అండ్ తమ్ముడు ఎందుకు రాలేడని అడిగితే ఉప సర్పంచ్కి వీలు కాలే అని చెప్పిన. అక్క బావని అయితే మస్తు బతిమలాడారు, ఇవాళ ఉండుర్రి లేకపోతే కొంచెం పైన ఊరని చెప్పి. కాకపోతే మాకు వీలు కాక మేము ఉండలేము. మస్తు మంది మొత్తం ఫోటోలు దిగరు, మంచిగా అనిపించింది. తిరుమలకి అయితే లగ్గమైన కాంచి బాగా సిగ్గవుతుంది. వీడు తిత్తునని తెలిసి ముఖం దాచుకుంటున్నాడు. ఇక మొత్తానికి అయితే ఫంక్షన్ ఇట్లా జరిగింది. ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాము, డ్యాన్స్ చేసినాము. సో వీడియోని అయితే పూర్తిగా తీయలే, ఎందుకంటే మేము వచ్చే టైంలో ఫుల్ ఇబ్బందులు. బస్సులు కరెక్ట్ లేవు, ఆటోలు కరెక్ట్ లేవు, అన్నీ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. ఆ డిస్టర్బెన్స్లో బావకి ఫోన్ చేస్తే కార్ పంపించిండు. సో అందుకని చెప్పి లేట్ అయింది. మేము వెళ్ళే రూట్ నుంచి అయితే బస్సులు, ఆటోలు అయితే పోవు, అది విషయము. సో మొత్తానికి అయితే ఇది ముచ్చట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.